చేసిన తర్వాత చివరిగా మనకు వచ్చేటువంటి మధ్యలో డై. ఇప్పుడు ఫైబర్ దీంతో వేస్తాం. ఫైబర్ అందులో వేస్తే వ్యాక్స్ రాస్తాం. మేము వ్యాక్స్ కోటింగ్ ఇచ్చే ఫైబర్ వేస్తాం. వ్యాక్స్ కోటింగ్ ఇది ప్యూర్ రెడీ అవుతుంది. ఇప్పుడు వ్యాక్స్ అప్లై చేసి ఫైబర్ శ్రీకార ఫైబర్ తోటి దీన్ని విగ్రహాన్ని మనం వనంలో మనం రిలీజ్ చేసుకుంటాం. వ్యాక్స్ అప్లై చేసి వ్యాక్స్ ఎందుకు వేస్తాం? వ్యాక్స్ దీనికి క్యాచ్ చేయకుండా ఉంటాం, ఫైబర్ క్యాచ్ చేయకుండా ఉంటాం కోసం వ్యాక్స్ అప్లై చేస్తాం. మొత్తం ఎంతమంది వెళ్ళారు గారు మీ యొక్క పరిశ్రమ చేసేవాళ్ళు? ఒక 6 ఉంటారు. ఈ 6 వర్క్ చేయడం ఎట్లా ఉంటుంది? 6 ఎప్పుడు వర్క్ ఉంటుంది. ఫైబర్ అప్లై చేస్తున్నారు. ఈ ఫైబర్ తోటి మీరు ఎట్లా తయారు చేస్తారు? కాంబినేషన్ అది రిజన్ ఉంటుందండి. ఎక్స్రేట్ లో క్యాటలిస్ట్ 2 ఉంటాయి. ఈ 2 కూడా రిజన్లో మీరు చేస్తే అది స్టోన్ అయిపోతున్నాను, రాయి అయిపోతున్నాను. ప్రతిదీ కూడా కళా నైపుణ్యంతో ఎంత అందంగా తీర్చిదే ప్రయత్నం చేస్తున్నా కూడా ఒక రకంగా వీళ్ళు మాత్రం నష్టాలకు కూడా జీవితాన్ని వీళ్ళు గడుపుతున్నారు. సావిత్రి డై తీసుకున్నాం. ఇప్పుడు ఫైబర్ అప్లై చేస్తాం. ఫస్ట్ కోటి రావడానికి 1/2 అవర్ టైం పడుతుంది. ఇలాగే రన్ అయ్యే విధానం సేమ్ ప్రాసెస్ లో ఆల్రెడీ ఫైబర్ తోటి ఫైబర్ వేసుకున్నాం అంటే అది ఓపెన్ చేస్తాం. డై వేసిన తర్వాత అందులో నుంచి ఫైబర్ కోటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ సావిత్రి ఫైబర్ కోటింగ్ ఎంత చేస్తుందో తయారు చేసిందో ఒకటి చూపించారు కదా. అదంతా పూర్తి అయిపోయిన తర్వాత మన్నయ్య విగ్రహం తయారు చేశారు. సో పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది రా ఆకారం. ఇక్కడ నుంచి ఏ విధంగా మోడల్ మనకి వివరాలుగా చెప్తారు. ఈ చేతులు విడిగా చేస్తాం, దీన్ని ఎట్లా జాయిన్ చేస్తాం. కోటింగ్ వేసి వదిలిపెట్టాం కదా. ఫస్ట్ సావిత్రి గారు ఇప్పుడు ఫైబర్ కోటింగ్ వేసి అయిపోయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యాట్ ఇప్పుడు 2 layers ఒకేసారి ఇది వేస్తున్నానండి. అసలు మ్యాట్ ఎందుకు ఉపయోగిస్తాను కదా? మ్యాట్ లేకపోతే అసలు ఇది లైఫ్ మ్యాట్. అది గట్టిగా పెద్ద పెద్ద బోర్డులు కూడా తయారు చేస్తుంది ఇదే మ్యాట్. కాకపోతే దీనికి బోర్డు తయారు చేస్తుంది. ఒక్క రోజులో విగ్రహం చేయడం సాధ్యపడదు కాదు, సాధ్యమయ్యేటువంటి పని కాదు. ముందు క్లే మోడల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంచెలంచెలుగా దాన్ని తయారు చేసి ఒక రూపాన్ని తీసుకొచ్చి ఆ రూపాన్ని తీసుకురావడం చూపించాలి సావిత్రి గారికి. దాన్ని డై ఎట్లా తయారు చేయాలనేటువంటి కూడా చూపించాలి. దాన్ని ఇప్పుడు ఫైబర్ ఆల్రెడీ మనం ఫైబర్ ప్రాసెస్ లో ఉంది ఇప్పుడు అది. దాని తర్వాత నన్నయ్య విగ్రహం ఆ ప్రాసెస్ లో ఉన్న దాన్ని నన్నయ్య విగ్రహం డైలో ఎట్లా రిలీజ్ చేస్తాం మీరు చూశారు. ఇప్పుడు గాంధీ విగ్రహం ఆల్రెడీ రిలీజ్ చేసి మా వాళ్ళు ఫినిషింగ్ చేస్తున్నారు. ఇది 2 years పడుతుంది ఫినిషింగ్ చేసి సజీవంతంగా తయారవడానికి. ఆల్రెడీ తయారైన సార్వాది ఉంది. ఈ సార్వాది కవరేజ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఫైబర్ తయారైపోయిన తర్వాత ఈ రకంగా
స్మైల్ అవుట్పుట్ లాగా వస్తుంది. శివబాబు విగ్రహం ఆర్డర్ కోసం మా కొండను తయారు చేస్తున్నాం. దీనికి కలర్ వేయడానికి మా పెయింటర్స్ ఉన్నారు. మీ పేరు ఏంటన్నా? రాజ్ సార్. రాజు. మీ పేరు? మీ పేరు మహేష్. మీ అందరూ పెయింటర్స్ సార్. మీ పెయింటర్స్ రేపు శివబాబు విగ్రహం పెయింట్ చేద్దామా? సెకండ్ ప్రాసెస్ లో ఫైబర్ తీసేస్తుంది. ఫైబర్ నుంచి మెటల్ దీన్ని బట్టి మెటల్ చేశాను. మెటల్ దీన్ని మళ్ళా 90s వ్యాక్స్ లో తయారు చేసి మెటల్ కాస్టింగ్ చేశారు. ఇది వెళ్ళి వెళ్ళి పూర్తిగా కంచుతో తయారు చేసి పూర్తిగా కంచులో ఆడుతుంది. ఆ చొరవ ఎత్తని ఎదురు వాళ్ళు కలుస్తాయి అన్నమాట. దానికి వెల్డింగ్ వర్క్ దగ్గర నుంచి ఫైనల్ గా 100 కిలోల కాంస్య విగ్రహాన్ని పూర్తిగా అందంగా చెక్కి ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తయారు చేసుకుంటారు. ఇంత కష్టం ఉంటుందండి మీరు చేసే వృత్తిలో. అది తప్పకుండా మనం గుర్తించి తీరాల్సిందే. ఈ విధంగా మేము అంత కష్టపడి విగ్రహాలు రూపకల్పన చేస్తుంటే మా మనలో చూసినటువంటి ఆలోచన రూపంలో మేము చూపించి ఎంతో మా జీవితాన్ని దీనికి అంకితం చేస్తాం. మా సర్వస్వాన్ని దీనికి అంకితం చేసి విగ్రహాలు రూపకల్పన చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆదరణ లేదు. లేకపోయినా మాకు ఉండేటువంటి వృత్తి నైపుణ్యంతో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అది కాకుండా ఇంత కష్టపడి చేసినటువంటి విగ్రహాన్ని దాన్ని కాపాడుకోవడం మాకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే నేను విగ్రహాన్ని రూపకల్పన చేస్తుంది ఎవరైనా వచ్చి కొనుక్కుంది దాన్ని కాపీ చేస్తున్నారు. ఆ కాపీ చేయడం వల్ల ఎంత కష్టపడి చేస్తుంది అది వ్యాపారంగా తయారవుతుంది. కళ అనేటువంటి వ్యాపారం కాకూడదని కళ బ్రతికించుకొని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా నిజంగా మీకు ఇంత చక్కటి నైపుణ్యాన్ని కళని మీరు ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఒక విగ్రహం తయారీ వెనక ఎంత కష్టం ఉందో చూశాం కదా. ఆయన పడుతున్న ఆవేదన బాధ కూడా అదే. కళను వ్యాపారం చేయకండి, కళను బతికించండి. ఉనికి కోల్పోతున్న ఈ శిల్పకళను తలా ఒక చేవేసి ఆదరించండి. మనం వాళ్ళని ఏదో గొప్పగా చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో వాళ్ళ స్థానం వాళ్ళకుంది. అది మనం గుర్తించి చాలు, ఆదరిస్తే చాలు. అదే వాళ్ళకి కొన్నంత బలం, మీ ఏడుగుల బలం. ఇదండి శిల్ప కళాకారుల జీవితం. ఇది జీవితం. వర్షం వచ్చి వాడబెట్టాలి. వర్షం పడకూడదు. The all-new TVU PPR. Never